రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా లేఖ రాసినటువంటి పరిస్థితి. ఎటువంటి అనుమతులు, ఎటువంటి నిబంధనలు లేకుండా మాకు పర్మిషన్ ఇవ్వాలి. సో చాలా కీలకంగా శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నామని కూడా విన్నవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఎన్ని వాహనాలు, సో ఎప్పటికీ అంటే అక్కడ ప్రధానంగా చూసుకుంటే 3.8 కిలోమీటర్లు శోభయాత్ర నిర్వహించబోతున్నారు. శోభయాత్ర సాగబోతుంది. సో మధ్యాహ్నం ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఒకవైపు అజర్ సింగ్ సంబంధించిన గుల్పేట్ సంబంధించిన శోభయాత్ర కావచ్చు, సీతారాం బాగ్ సంబంధించిన శోభయాత్ర కావచ్చు, ఏదైతే భాగ్యనగర్ కమిటీ సంబంధించిన ఈ శోభయాత్ర నిర్వహిస్తుందో ఈ 3 శోభయాత్రలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సంబంధించి కూడా ఏర్పాట్లు కావచ్చు, మిగతా సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి కూడా పోలీసులు సంబంధించిన ఏదైతే సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే శోభయాత్ర ప్రారంభం అయితే వేలాది సంఖ్యలో భక్తులంతా కూడా రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళని చూసేందుకు కూడా వచ్చే జనాలతో కూడా కిక్కిరిసిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అంటే రాజాసింగ్ సంబంధించిన చేసిన వ్యాఖ్యల పైన కూడా ఇప్పుడు పోలీసు సంబంధించిన నిఘా కొనసాగుతుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా లేఖ రాశారు. ప్రభుత్వానికి సంబంధించి కూడా అడ్డుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కూడా ఇదే విధంగా షటర్ను అడ్డుకున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి ఒకవైపు పోలీసు సంబంధించిన సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం కూడా అలర్ట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇంకా మినిట్ టు మినిట్ సంబంధించిన పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ కూడా సున్నితమైన అంశాలపైన కూడా సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతినిత్యం సంబంధించి కూడా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో సంబంధించి కూడా ఇప్పుడు శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మరి కాసేపట్లో ఈ శోభయాత్రకు సంబంధించి కూడా ప్రారంభం కాబోయే అవకాశం లేదు. ఇక ధూల్పేట రాజాసింగ్ సంబంధించిన శోభయాత్ర ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ 3 సంబంధించిన శోభయాత్రలకు సంబంధించి మొత్తంగా ఏర్పాట్లు కావచ్చు, సంబంధించిన సెక్యూరిటీ పరంగా కావచ్చు, మిగతా సంబంధించిన అన్ని ఏదైతే హిందూ సంస్థలకు సంబంధించి కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైతే కొన్ని ఆర్గనైజేషన్ సంబంధించి కూడా హెల్త్ కావచ్చు, సంబంధించిన ఫుడ్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని సంబంధించిన ఏర్పాట్లతో కూడా శోభయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. రాజశేఖర్, అంటే ప్రధానంగా మద్యానికి సంబంధించి ఇటు భద్రాచలం లాంటి ప్రాంతంలో కొన్ని ఆంక్షలు విధించారు. సో ఇక్కడ అలాంటి ఆంక్షలు ఏమైనా విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుందో. సో అక్కడ రాజాసింగ్ చాలా కీలకంగా ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక ప్రసంగం ఉంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండబోతుంది ప్రసంగానికి సంబంధించి? ఎందుకంటే గతంలో కూడా చాలా కీలకంగా కొన్ని సందర్భాలు ఆయన మాట్లాడారు, కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఈసారి ప్రసంగానికి సంబంధించి పోలీసులు ఏమైనా ముందస్తుగానే రాజాసింగ్తో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? సో ఎలా ఉండబోతుంది? రైట్, రాజాసింగ్ సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎందుకంటే పెద్ద ఎత్తున సంబంధించిన శోభయాత్ర ఆయన సంబంధించి కూడా తీరుతామని కూడా చెప్పడం జరిగింది. గతంలో సంబంధించి కూడా ఆయన శోభయాత్రకు సంబంధించి కూడా చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి ధూల్పేటలోని సంబంధించిన గంగాబౌలి నుంచి కూడా రాజాసింగ్ శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక ధూల్పేట్ మెయిన్ సెంటర్ కి సంబంధించి కూడా గతంలో ప్రసంగించారు. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఆ ధూల్పేట్ మెయిన్ సెంటర్ కి సంబంధించి కూడా ప్రసంగం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆయన సంబంధించి కూడా ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే పోలీసులకు సంబంధించి కూడా హెచ్చరించారు. సున్నితమైన సంబంధించిన ప్రసంగంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు, ఇతర మతాలకు సంబంధించి కూడా వాళ్లకు కించపరిచే విధంగా కూడా మాట్లాడొద్దని కూడా ప్రత్యేకంగా పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ సంబంధించి కూడా ప్రసంగం పైన కూడా ఆసక్తిని రేకేసి, ఎందుకంటే ప్రసంగంలో ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు ప్రసంగంలో ఉండబోతాయి, ఎందుకంటే అగెనిస్ట్ గా గవర్నమెంట్ కి సంబంధించి కూడా మేము శోభయాత్ర చేసి తీరుతామని కూడా లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే పోలీసు నిఘా పెట్టారు. ఆయనకు సంబంధించిన ఏ విధంగా ఉండబోతుంది, ఇక శోభయాత్రకు సంబంధించి ఆయన ప్రసంగం పట్ల ఏ విధంగా ఉండబోతుంది అని కూడా మరోవైపు పోలీసులకు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ వాళ్ళకి సంబంధించి పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇతర మతాల సంస్థలు, హిందూ మతానికి సంబంధించిన సంస్థలు ఉంటే సంబంధించిన ఆ సంస్థల అధిపతులంతా కూడా దీంట్లో పాల్గొంటారు. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేయకపోవచ్చు అనేది కూడా వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఎందుకంటే ధార్మిక సంస్థలకు సంబంధించిన మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి చాలా వరకు కూడా 3.8 కిలోమీటర్లు నడవబోతుంది. సో చాలామంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి పోలీసులు అప్డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి వెళ్ళాలి, సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు, దాంతో పాటుగా నగర వ్యాప్తంగా అంటే 3 కమిషనరేట్లకు సంబంధించి రాచకొండ, సైబరాబాద్ తో పాటుగా హైదరాబాద్, ఈ 3 కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు కూడా బంద్ చేశారు. ఈరోజు
ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సంబంధించిన కూడా మద్యం షాపులు క్లోజ్ చేసిన నేపథ్యం ఉంది. ఇక ప్రధాన కూడలు, ఎందుకంటే ఇక్కడ సీతారాం బాగ్ సంబంధించి కూడా శోభయాత్ర వస్తుంది, ఇక ధూల్పేటకి సంబంధించి కూడా శోభయాత్ర ఉంటుంది కాబట్టి ఇక ప్రధాన కూడళ్లకు సంబంధించిన ధూల్పేట ఏరియా కావచ్చు, గంగాబౌలి కావచ్చు, మిగతా హ్యాబిట్స్ కి సంబంధించి, అలాగే ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఆ ఏరియా కూడా హనుమాన్ వ్యాయామశాల చేరుకుంటుంది. సుల్తాన్ బజార్ కి సంబంధించి కూడా హనుమాన్ వ్యాయామశాలకు సంబంధించి కూడా ఈ 3 శోభయాత్రలు వెళ్తాయి కాబట్టి ఇక్కడ అఫ్జల్ గంజ్ నుంచి ఇక్కడ కోటి, అలాగే సుల్తాన్ బజార్ వీటికి సంబంధించిన ఏరియాలో కూడా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ప్రధాన కూడలన్నీ కూడా మూసివేయడం జరిగింది. దానికి సంబంధించిన కూడా ఇతర సైనింగ్ బోర్డు సంబంధించి రోడ్డు గుండా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి పైన కూడా అప్డేట్ ఇస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా నగరంలో ఈ రోజు రాత్రి వరకు సంబంధించి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇంత ముందస్తుగా సమాచారం కూడా అందించారు. ఈ కూడళ్లకు సంబంధించి కూడా ట్రాఫిక్ దారులు మూసివేసి ఉంటాయి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కూడా సూచించడం జరిగింది. వాటితో పాటుగా సంబంధించిన మిగతా ఏర్పాట్లు కావచ్చు, ఏదైతే అత్యవసర